హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈ వీడియోలో మనం గ్రాండ్ టెస్ట్ 5 కి సంబంధించిన జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. అండ్ ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గ్రాండ్ టెస్ట్ రాయాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ యాప్లో జస్ట్ 299 రూపీస్కి అవైలబుల్గా ఉంది. మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ as ప్రతి గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఉంటుంది అనమాట. అండ్ ఎవరైనా పర్చేస్ చేసుకోవడం ఎలా అని అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని చెప్పి యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ స్లేకెడ్ లైమ్? సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో మనకి స్లేకెడ్ లైమ్ అంటే ఏంటి అన్నది, అసలు ఫస్ట్ స్లేకెడ్ లైమ్ అంటే ఆ సున్నం అనేది ఎలా తయారవుతుంది అన్నది చూద్దాం. ఓకేనా? విత్ ద హెల్ప్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ మాలిక్యూల్. కాల్షియం ఆక్సైడ్ ని వాటర్ మాలిక్యూల్ ని ఎప్పుడైతే కలుస్తామో అప్పుడు మనకి వచ్చింది కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, CaOH ట్వైస్ అన్నమాట కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. దీన్నే ఏమని పిలుస్తాము అంటే స్లేకెడ్ లైమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఏమంటాం దీన్నే? స్లేకెడ్ లైమ్. సో మనకు అడిగింది కూడా స్లేకెడ్ లైమ్ యొక్క ఫార్ములానే కదా. సో స్లేకెడ్ లైమ్ యొక్క ఫార్ములా మనకి ఏం తెలుస్తుంది ఇక్కడ? CaOH ట్వైస్. ఓకేనా? సో ఏ ఆప్షన్ లో ఉంది అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ CaOH ట్వైస్. సో రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఏంటి అనేది చూద్దాం. సో CaO అంటే ఏంటి? విచ్ ఈస్ నోన్ యాజ్ కాల్షియం ఆక్సైడ్ అన్నమాట. కాల్షియం ఆక్సైడ్ ఇందాకలే రియాక్షన్ లో చెప్పా. సో దీన్నే లైమ్ స్టోన్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. దీని నుంచే మనకి స్లేకెడ్ లైమ్ అనేది తయారవుతుంది. అంతే తప్ప ఇది స్లేకెడ్ లైమ్ అయితే కాదు. అండ్ CaCO3 ఎక్కడ చూస్తామంటే షెల్స్. ఓకేనా? షెల్స్ లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్నేల్ ఉంది అనుకోండి, దానిపైన మనకు ఒక చిప్ప అనేది ఉంటుంది. ఓకే, విచ్ ఇస్ ఎగ్జోస్కెలిటన్ అంటే అది దేంతో తయారవుతుంది అంటే కాల్షియం కార్బోనేట్. సో అలాంటి షెల్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యొక్క షెల్స్ అనేవి కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుంది. యాజ్ వెల్ as CaCl2 కాల్షియం క్లోరైడ్ అన్నమాట. ఈ కాల్షియం క్లోరైడ్ ని ఏమంటామంటే సాల్ట్ అని చెప్తూ ఉంటాం అనమాట. ఓకేనా? విచ్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సాల్ట్. అసలు స్లైమ్ కి సంబంధించింది, సున్నానికి సంబంధించింది అయితే కాదు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అంటే ఆప్షన్ ఏ CaOH ట్వైస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. In modern periodic table, while moving left to right across a period, the metallic character. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ టు రైట్ మన పీరియడ్ చూస్తుంటే మెటాలిక్ క్యారెక్టర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఓకేనా? చూడండి, when we are going from left to the right వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ద అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్. ఏం ఇంక్రీజ్ అవుతుంది? అటామిక్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏం ఇంక్రీజ్ అవుతున్నట్టు? ప్రోటాన్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ అండ్ ద ఎలక్ట్రాన్స్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్. సో ఆటోమేటిక్గా ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఆటమ్ అనేది ఎలక్ట్రాన్స్ ని చాలా గట్టిగా స్ట్రాంగ్ గా బాండ్ చేసుకొని ఉంటుంది అనమాట. అండ్ దర్ ఈస్ ఎ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్స్ కూడా లూజ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ టైంలో మన మెటాలిక్ క్యారెక్టర్ లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఈస్ డిక్రీజెస్. ఓకే, మెటాలిక్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇట్ ఈస్ డిక్రీజెస్. ఓకేనా? డిక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం లెఫ్ట్ టు రైట్ చూసుకుంటే డిక్రీజ్ అవుతుంది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి decreases. Okay, metallic character left to right decreases. Let's see the next question. How many moles are present in 36 grams of water? 36 of grams of water లో ఎన్ని మోల్స్ ఉంటాయి అని అన్నాడు. ఫస్ట్ మోల్స్ కి ఫార్ములా ఉంటుంది అనమాట. we have to write that moles formula. moles equal to ఓకేనా given mass by molar mass. ఓకేనా? given mass by molar mass అంటాం అనమాట. సో మనం ఏం కనుక్కోవాలి? ఎన్ని మోల్స్ కనుక్కోవాలి. ఆల్రెడీ గివెన్ మాస్ ఎంత తెలుసు. గివెన్ మాస్ మనకి ఎంత ఇచ్చారు? 36 గ్రామ్స్ ఇచ్చారు. ఇప్పుడు మోలార్ మాస్ కనుక్కోవాలి. మోలార్ మాస్ ఎలా కనుక్కోవాలి అంటే మోలార్ మాస్ దేనికి కనుక్కోమని చెప్పాడు మనకి? మోలార్ మాస్ అనేది విచ్ ఈస్ ఫర్ ది వాటర్. అంటే వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ వాటర్? H2O. అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒకటే ఆక్సిజన్ ఉంది. 2 హైడ్రోజన్స్ అంటే ఎలా చెప్పుకోవచ్చు? 1/2. అండ్ ఆక్సిజన్ ఎంత అంటే ఒకదానికి ఆక్సిజన్ ఎన్ని గ్రామ్స్ చెప్తాం? 16 అని చెప్తాం. 16 మాలిక్యూల్స్. ఓకేనా? సో అంటే 2 + 16 ఎంత? 18 గ్రామ్స్. అంటే H2O ఒక మోలార్ మాస్ ఎంత అంటే 18 గ్రామ్స్. ఓకేనా? సో ఇక్కడ మోలార్ మాస్ మనం 18 అనేది వేసుకోవచ్చు. సో 36/18. 18లో 36 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. ఓకేనా? సో ఎంత మోల్స్ అంటే దట్ ఈస్ 2 మోల్స్ అనేవి ఉంటాయి. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following affects the resistance of the wire? ఓకేనా? రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ ని ఏది ఎఫెక్ట్ చేస్తుంది అన్నాడు. యాక్చువల్లీ రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ హ్యాస్ ఏ ఫార్ములా. రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ కి ఫార్ములా ఉందన్నమాట. ఏంటి అంటే R = ρ × L/A. ఓకేనా?
రో అంటే ఏంటి అంటే రెసిస్టివిటీ అని అంటాం, రెసిస్టివిటీ. ఎల్ అంటే ఏంటి అంటే లెంత్ ఆఫ్ ది వైర్, వైర్ యొక్క లెంత్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్. దెన్ వాట్ ఈస్ ద ఏరియా అంటే విచ్ ఈస్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్, ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్. సో దిస్ ఈస్ ద ఫార్ములా అన్నమాట, ఓకేనా. సో అంటే ఈ రెసిస్టెన్స్ అనేది తెలియాలి అంటే we have to know the resistivity. రెసిస్టివిటీ అంటే ఏంటి అంటే ఏ పర్టికులర్ మెటీరియల్ అయితే మనం రెసిస్టెన్స్ కి అటాచ్ చేస్తామో ఆ మెటీరియల్ అనేది రెసిస్టివిటీ ఎంత ఉంది, ఎంత క్యాపబిలిటీ అని చెప్పేది రో. లెంత్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ది వైర్, లెంత్ ఆఫ్ ది వైర్ మనకి ఎంత ఉంటే మనకి కరెంట్ అనేది అంత ఎక్కువగా ట్రావెల్ చేస్తుంది కాబట్టి సో ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఎంత ఎక్కువగా అంటే రెసిస్టెన్స్ అంత తక్కువగా ఉంటుంది, అందుకే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని రాసాం. సో మనకి రెసిస్టివిటీ అనేది కూడా కావాలి, రెసిస్టెన్స్ అనేది ఉండాలి అంటే, అండ్ లెంత్ ఆఫ్ ది వైర్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ది రెసిస్టెన్స్, అండ్ ఈవెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ వైర్ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. మూడిట్లో ఏది లేకపోయినా ఆటోమేటిక్ గా వైర్ యొక్క రెసిస్టెన్స్ అనేది దెబ్బతినేస్తుంది అనమాట, ఓకేనా. ఎందుకంటే ఫార్ములా 3 మెన్షన్ చేశారు కదా, సో 3 అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ఆటోమేటిక్ గా రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ఆర్ కరెక్ట్, ఓకేనా. ఏది లేకపోయినా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. Let's see the next question. Which of the following statements are correct? Okay na, ichina 3 options lo edi correct ani antunnadu. So chudandi, force applied on the conductor depends on magnitude of current, and force applied on the conductor depends on magnitude of the magnetic field strength, and force applied on the conductor depends on direction of the current. Okay na, magnitude of current meda, magnitude of magnetic field strength meda, and direction of current meda. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక కండక్టర్ తీసుకున్నాం, దాని మీద ఒక ఫోర్స్ అనేది అప్లై చేసాం, ఓకేనా. ఆ ఫోర్స్ అనేది ఈ మూడింటి మీద డిపెండ్ అవుతుంది అంటున్నాడు, ఓకేనా. సో ఇట్ హ్యాస్ ఏ ఫార్ములా. ఎప్పుడైతే విత్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కండక్టర్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తామో ఇట్ హ్యాస్ ఏ ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా అంటే ఎఫ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ థీటా అని చెప్తాం అనమాట, ఓకేనా. సో మేజర్లీ ఐఎల్బి అని చెప్పుకుంటాం. వాట్ ఈస్ ఐ అంటే దట్ ఈస్ కరెంట్ ఫ్లో, హౌ ద కరెంట్ ఫ్లో, and L అంటే which is known to be length of the conductor, length of the conductor ఎంత ఉంది ఏంటి అని చెప్పి అని, and B is named to be magnetic field strength, magnetic field strength, okay. Sin theta అంటే ఏంటంటే which is the angle between the current and the that magnetic field అన్నమాట. సో చూడండి, డిపెండ్స్ ఆన్ మాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్, ఓకేనా. అవునా లేదా, మాగ్నిట్యూడ్ ఆఫ్ ది కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, అప్పుడే మన కండక్టర్ యొక్క ఫోర్స్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఓన్లీ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అంటున్నాం, ఈవెన్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్, ఓకేనా. అండ్ సైన్ థీటా మనకి మాగ్నిట్యూడ్ కి అండ్ కరెంట్ కి మధ్యలో థీటా ఉంటుంది, ఓకేనా. అది హ్యాస్ టు తెలియదు. సో ఈవెన్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ అనేది మనకు తెలిస్తేనే ఎంత ఫోర్స్ అప్లై చేసాం అనేది, వితౌట్ డైరెక్షన్ కూడా మనకు తెలియదు. అంటే 3 ఆప్షన్స్ అనేది మనకి యాక్యురేట్ గా తెలియాలి అన్నమాట, ఓకేనా. సో ఫోర్స్ ఆఫ్ ది కండక్టర్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో ఆఫ్ ది కరెంట్ మీద డిపెండ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ కరెంట్ మీద కూడా డిపెండ్ అవుతుంది అన్నమాట, ఓకేనా. మూడింటి మీద డిపెండ్ అవుతుంది. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆల్ ఆర్ కరెక్ట్, ఓకేనా. ఒకటి కాదు, అన్ని ఉండాలన్నమాట, ఓకేనా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, F ఈక్వల్ టు ILB, ఓకే. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which disease is caused by deficiency of vitamin A? Vitamin A అనేది ఏ డెఫిషియన్సీని ఇస్తుంది. ఫస్ట్ వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ ఏ అంటే రెటినాల్. గుర్తుపెట్టుకోండి, వైటమిన్ ఏ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి అంటే, ఓకేనా, ఐ డిజీజ్. ఎక్కువగా మంచిగా హెల్ప్ఫుల్ చేసేది ఏంటంటే మన ఐకి. ఒకవేళ వైటమిన్ ఏ డెఫిషియన్సీ వస్తే ఎలాంటి టైప్ ఆఫ్ డిజార్డర్స్ చూస్తాము అంటే, ఓకేనా, విచ్ ఈస్ నోన్ యాజ్ నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి అనేది వస్తుంది అనమాట, ఓకే. అండ్ జీరోఫ్థాల్మియా, ఓకే, కెరటోమెలేషియా, బైటర్డ్ స్పాట్స్. సో ఇలా అన్ని చూస్తాం అనమాట, ఓకేనా. అంటే ఒకవేళ వైటమిన్ ఏ లేకపోతే రే చీకటి వస్తుంది. జీరోఫ్థాల్మియా, ఓకేనా, అంటే డ్రై ఐస్ అనేది ఫామ్ అవడం. కెరటోమెలేషియా ఐ అంతా ఫోమీ స్ట్రక్చర్ కింద ఫామ్ అవడం. బైటర్డ్ స్పాట్స్ ఐలో డిజాల్వ్ అవడం. అంటే వైటమిన్ ఏ లాగా మేజర్లీ మనకి ఎఫెక్ట్ అవుతుంది ఏంటి, ఐస్ అన్నమాట, ఓకేనా. సో విచ్ ఈస్ కాజ్డ్ బై డెఫిషియన్సీ అంటే వైటమిన్ ఏ బాడీలో లేకపోతే ఏ టైప్ ఆఫ్ డిజీజ్ వస్తుంది. ఆప్షన్ ఏ బెరీ ఇచ్చాడు. అసలు బెరీ దేని వల్ల వస్తుందంటే వైటమిన్ B1, ఓకేనా. సో ఈ B1 ని ఏమని పిలుస్తామంటే దట్ ఈస్ నోన్ యాజ్ థయామిన్,
ఓకే, ఎప్పుడైతే అది లేదో అప్పుడు మనకు వచ్చే డిసీజ్ ఏంటి అంటే బెరిబెరీ, అంటే విచ్ ఇస్ నాట్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ అయితే కాదు. నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్, చెప్పాను కదా వైటమిన్ ఏ లేకపోతే వచ్చేది ఏంటి నైట్ బ్లైండ్నెస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి రికెట్స్ దేని వల్ల వస్తుంది అంటే వైటమిన్ డి వల్ల కాజ్ చేస్తుంది. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ వైటమిన్ డి అంటే కాల్సిఫెరాల్. అండ్ నెక్స్ట్ మరి పెలెగ్రా అనేది దేని వల్ల అవుతుంది అంటే వైటమిన్ B3 వల్ల అవుతుంది. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఫర్ B3 అంటే నియాసిన్. ఓకేనా, సో మనకి వైటమిన్ ఏ వల్ల ఏమవుతుంది అంటే దట్ ఈస్ ఆప్షన్ బి నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అనేది కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎయిర్ ఎంటర్స్ ద బాడీ ఆఫ్ కాక్రోచెస్ త్రూ. సో కాక్రోచెస్ కి ఎయిర్ అనేది ఎలా ఎంటర్ అవుతుంది అంటున్నాడు. ఓకే, చూడండి మనం ఎయిర్ ని ఎలా పీల్చుకుంటాం గాలిని అంటే త్రూ అవర్ లంగ్స్. ఫిష్ ని తీసుకుంటే గిల్స్. ఓకే, అలా ఫిష్ లాగా గిల్స్ ఉండవు, కాక్రోచెస్ కి హ్యూమన్ బీయింగ్స్ లాగా లంగ్స్ కూడా ఉండవు. మరి ఏముంటావి అంటే ఎంటైర్ కాక్రోచెస్ యొక్క బాడీలో టినీ స్ట్రక్చర్స్, టినీ ఓపెనింగ్స్ అంటే అతి చిన్న ఓపెనింగ్స్ అనే ఉంటాయి. ఆ ఓపెనింగ్స్ ద్వారా అవి ఎయిర్ అనేది తీసుకుంటుంది అనమాట. సో లోపలికి తీసుకున్న తర్వాత లోపల ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ ట్రాకియా అనేది ఉంటుంది అనమాట. ఆ ట్రాకియా అనేది ఎయిర్ లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని డైరెక్ట్ గా టిష్యూస్ కి ఇవ్వడం అనేది చేస్తుంది అనమాట. ఓకేనా, విచ్ ఇస్ టినీ ఓపెనింగ్స్ అంటే అతి చిన్న ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, వాటి ద్వారా ఏం తీసుకుంటుంది ఎయిర్ తీసుకుంటుంది. ఎయిర్ తీసుకొని వేటికి ఇస్తుంది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ కి ఇస్తుంది అనమాట. వాట్ ఆర్ దోస్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అంటే దట్ ఈస్ నోన్ యాజ్ ట్రాకియా. ఓకే, ఈ ట్రాకియా అనేది ఏం చేస్తుంది అంటే డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ది ఆక్సిజన్ టు ద టిష్యూస్. ఓకే, ఆక్సిజన్ కి టిష్యూస్ అనేది ఇస్తుంది. మరి ఈ టినీ ఓపెనింగ్స్ ని ఏమని పిలుస్తాము అంటే దట్ ఈస్ నోన్ యాజ్ స్పైరాకిల్స్. ఓకే, స్పైరాకిల్స్ అని అంటాం అనమాట. సో ఇచ్చిన ఆప్షన్ లో చూడండి ముందే చెప్పా లంగ్స్ ఉండవు అని చెప్పాను. సో ఆప్షన్ ఏ రాంగ్, ఆప్షన్ బి రాంగ్. మరి ఏంటి అంటే ఆప్షన్ సి స్పైరాకిల్స్ అండ్ ఆప్షన్ డి స్కిన్ ద్వారా అయితే కాదు. ఓకేనా, సో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ సి. దాన్నే యూనిక్ ఎయిర్ రెస్పిరేటరీ సిస్టమ్ అంటాం. అంటే ఒక యూనిక్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఉంది గాలి పీల్చుకోవడానికి ఆ కాక్రోచెస్ కి, వాటినే స్పైరాకిల్స్ అంటాం. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఈ జనరల్లీ కాజ్డ్ బై వైరస్. వైరస్ వల్ల జనరల్ గా కాజ్ అయ్యే డిసీజ్ ఏంటి అన్నాడు. సో 4 డిసీజెస్ ఇచ్చాడు, అందులో వైరస్ ఏంటి అన్నది చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఇస్ డెంగ్యూ ఫీవర్. డెంగ్యూ దేని వల్ల కాజ్ అవుతుంది ఇట్ ఈస్ కాజ్డ్ బై డెంగ్యూ వైరస్. ఓకేనా, దేని వల్ల డెంగ్యూ వైరస్ ఫస్ట్ ఆప్షన్ లోనే ఇచ్చేసాడు. ఏంటి వైరల్ డిసీజ్ అంటే దట్ ఈస్ డెంగ్యూ ఫీవర్. ఓకేనా, సో ఏ మస్కిటో కుట్టడం వల్ల వస్తుందంటే దట్ ఈస్ ఏడిస్ మస్కిటో. ఆల్రెడీ మన ప్రీవియస్ గ్రాంటిస్ లో సేమ్ మస్కిటోస్ గురించి వచ్చింది అనమాట. దెర్ ఆర్ 3 types ఆఫ్ మస్కిటోస్ అని నేను ఆల్రెడీ చెప్పాను అక్కడ. విచ్ ఈస్ నోన్ టు బి ఎనాఫిలస్ మస్కిటో. ఇది ఒక టైప్ ఆఫ్ మస్కిటో. ఈ మస్కిటో ఏ టైప్ ఆఫ్ డిసీజ్ ఇస్తుంది అంటే దట్ ఈస్ మలేరియా. అండ్ ఫీమేల్ క్యూలెక్స్ అని ఉంటుంది. ఇది ఏ టైప్ ఆఫ్ డిసీజ్ అంటే ఎన్సెఫలైటిస్. ఓకే, అంటే మెదడువాపు. అండ్ ఎలిఫాంటియాసిస్ అంటే లైక్ ఏనుగు కాలు బోధ కాలు అంటాం కదా ఎలిఫాంటియాసిస్. ఇలాంటి డిసీజ్ ని క్యారీ చేసేది ఏంటి అంటే దట్ ఈస్ ఫీమేల్ క్యూలెక్స్ అనే మస్కిటోస్. సో మనకి డెంగ్యూని కాజ్ చేసేది ఏంటి అంటే ఏడిస్ మస్కిటో అనమాట. మరి రిమైనింగ్ ఏంటి కలరా. కలరా దేని వల్ల కాజ్ అవుతుంది అంటే విచ్ ఈస్ నోన్ టు బి విబ్రియో కలరా. ఏంటి విబ్రియో కలరా అంటే విచ్ ఇస్ ద బ్యాక్టీరియా. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ద్వారా మనకు కాజ్ అవుతుంది అనమాట. అండ్ టైఫాయిడ్ దేని వల్ల అవుతుంది అంటే సాల్మోనెల్లా టైఫీ. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బ్యాక్టీరియా. ఇది కూడా బ్యాక్టీరియల్ డిసీజే. సో దాని వల్ల వచ్చేదే మనకి టైఫాయిడ్. అండ్ ట్యూబర్క్యులోసిస్ ఇది దేని వల్ల కాజ్ అవుతుందంటే విచ్ ఇస్ నోన్ as మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల అవుతుంది అనమాట. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో ఈ బ్యాక్టీరియా వల్ల అవుతుంది. సో మనకి ఇచ్చిన టైఫాయిడ్, ట్యూబర్క్యులోసిస్, కలరా 3 బ్యాక్టీరియల్ డిసీజెస్. ఓకే, వైరల్ డిసీజ్ ఏంటి అంటే దట్ ఈస్ ఓన్లీ వన్. ఆప్షన్ ఏ డెంగ్యూ ఫీవర్ మాత్రమే. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following gas is the second most abundant gas by volume in atmosphere? ఓకేనా, సో మన అట్మాస్ఫియర్ లో సెకండ్ అతి ఎక్కువ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది ఏది. ఫస్ట్ అసలు అట్మాస్ఫియర్ లో గ్యాసెస్ ఏముంటాయి మనకి నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అండ్ సమ్ ఓజోన్ గ్యాసెస్. ఓకేనా, హైడ్రోజన్ అన్నీ ఉంటాయి. ఓకేనా, సో వాటి యొక్క పర్సెంటేజెస్ ఏంటి అన్నది చూద్దాం. సో ఫస్ట్ గో విత్ ద ఆప్షన్స్. నైట్రోజన్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇట్ హ్యాస్ అంటే 79%. ఇట్ ఇస్ అప్రాక్సిమేట్లీ 78.24 అలా ఉంటుంది. ఓవరాల్ 79%. అండ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే దట్ ఈస్ 21%. అప్రాక్సిమేట్లీ ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే 21.04% అనమాట. సో 21. మరి ఓజోన్ ఎంత అంటే వెరీ ట్రేస్ అమౌంట్ అంటే అతి తక్కువ అమౌంట్స్ లో ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇంత అని చెప్పలేము, చాలా తక్కువ క్వాంటిటీస్ లో ఓజోన్ అనేది ఉంటుంది. ఓజోన్ కానీ హైడ్రోజన్ కానీ. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంటుందంటే 0.03.
3% అనేది ఉంటుంది అనమాట, 0.03%. సో మనకి ఏం అడిగాడు, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గ్యాస్ ఏంటి, నైట్రోజన్. మనకి అడిగింది ఏంటి, సెకండ్ మోస్ట్ అబండెంట్ గ్యాస్, సెకండ్ అతి ఎక్కువ అమౌంట్ ఏది అంటే దట్ ఈస్ ఆక్సిజన్ 21%. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ సి, ఆక్సిజన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో గ్రాండ్ టెస్ట్ 5 లో మనకు వచ్చిన జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వాలన్నమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.